గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. మనం వాట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా. 3 ప్రాబ్లమ్స్ నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 3 ప్రాబ్లమ్స్ని ఏం చెప్పాను, మీరు చేసి నాకు వాట్సాప్ చేయమని చెప్పాను కదమ్మా. 2 మెంబర్సే, ఓన్లీ 2 మెంబర్సే నాకు వాట్సాప్ చేశారు. వాళ్ళు వెరీ గుడ్. రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా హోంవర్క్స్ చేసి వాట్సాప్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? సో ఈరోజు మనము క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. టుడే క్లాస్ ప్రీవియస్ వరకు మనం ఎక్కడి వరకు చెప్పుకున్నామమ్మా? 10th ప్రాబ్లం వరకు మనము డిస్కస్ చేసాం కదా. సో 11th వన్, 1/4 of a herd of deer has gone to the forest. Herd of deer. Herd అంటే herd of deer అంటే ఇక్కడ ఏమంటాడంటే ఒక జింకల గుంపు. డీర్ అంటే జింక కదా. సో ఆ జింకల గుంపు అంట కొంత అంటే కొన్ని జింకలన్నీ కలిపి ఒక గుంపులాగా ఉన్నాయి. ఓకేనా? ఆ గుంపులో 1/4 ఆఫ్ హర్డ్ అంటే అందులో 1/4 పార్ట్, 1/4 పార్ట్ వరకు ఉన్న డీర్స్ ఎక్కడికి వెళ్ళాయంట? ఫారెస్ట్కి వెళ్ళాయంట. నెక్స్ట్ 1/3 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఈజ్ గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్. గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్ అంటే అక్కడ గడ్డి వేస్తున్నాయి అనుకుంటా. సో 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఈజ్ గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్ అంటే అక్కడే ఆ అడవిలో ఉన్న గుంపులో ఉన్నటువంటి మొత్తంలో 1/3 ఆఫ్ ద డీర్స్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి? అక్కడ గ్రాస్ని తింటున్నాయి, గడ్డి మేస్తున్నాయి. అండ్ రిమైనింగ్ 15 ఆర్ డ్రింకింగ్ వాటర్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఏ రివర్. అందులో 15 అంటే ఇక్కడ క్లారిటీగా ఫ్రాక్షన్స్లో ఇవ్వకుండా డైరెక్ట్గా నెంబర్స్లో ఇచ్చాడు. ఏంటి? 15 డీర్స్ ఏమో నది దగ్గరికి వాటర్ తాగడానికి వెళ్ళాయి. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డీర్. మీకు నేను క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒక గుంపు ఉంది, ఒక సమూహం అనుకుందాం. సో ఒక గుంపు ఉంది. ఏ గుంపు? డీర్స్ గ్రూప్. సో డీర్స్ గుంపు అక్కడ ఉంది, అందుకే వాడు హర్డ్ ఆఫ్ డీర్ అన్నాడు. ఓకే, ఇందులో 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 1/4 పార్ట్ ఇవేమో ఎక్కడికి వెళ్ళాయంట? ఫారెస్ట్కి వెళ్ళాయంట. ఓకేనా? నెక్స్ట్ మొత్తం ఉన్నాయి కదా, ఉన్న వాటిలో 1/3 పార్ట్ ఏమో గడ్డి మేస్తున్నాయి, అక్కడే గ్రాస్ తింటున్నాయి. నెక్స్ట్ 15 డీర్స్ ఏమో 15 అయినా ఎంత అన్నాడు? 15 డీర్స్ ఏమో వాటర్ తాగడానికి రివర్ దగ్గరికి వెళ్ళాయి. సో మొత్తం టోటల్ డీర్స్ గ్రూప్ ఎంత అని అంటున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ మీకు క్లియర్ కదా. సో మనము ఆన్సర్ కనుక్కుందాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియదు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ని మనము ఎక్స్ అనుకుందాం. టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎన్నో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ డీర్స్ gone to the forest. ఫారెస్ట్కి వెళ్ళినటువంటి డీర్స్ gone to the forest is equal to 1/4x. ఎందుకంటే మొత్తం ఎక్స్లో నుంచే కదా 4th పార్ట్ వెళ్ళింది కాబట్టి మనం ఏమనుకోవచ్చు? వాళ్ళని 1/4x అనుకోవచ్చు. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ డీర్స్ grazing in a field. Fraction of deers grazing in a field. Grazing in a field is equal to 1/3x. So 1/3 పార్ట్ వరకు గ్రేజింగ్కి వెళ్ళాయి కదా. సో దాన్ని మనం ఏమనుకుందాం? 1/3
3x అనుకున్నాం. క్లియర్ కదా. డ్రింకింగ్ వాటర్కే వెళ్ళాయి కదా. సో వాటిని మనం ఏమనుకుందాం, నెంబర్ ఆఫ్ డీర్స్ ఫర్ డ్రింకింగ్ వాటర్. Number of deers gone to the river is equal to 15. ఒకసారి క్వశ్చన్ వాడు ఇచ్చినటువంటి డేటా మొత్తాన్ని నేను రాసుకున్నాను, ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే టోటల్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో కొంత భాగమేమో గడ్డి వేస్తుంది, కొంత భాగమేమో అడవికి వెళ్ళింది. సో ఇక్కడ మిగిలినవి మాత్రం ఎక్కడికి వెళ్ళాయి, వాటర్ తాగడానికి వెళ్ళాయి, అంతేగా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్లో నుంచి ఫస్ట్ మనము ఫారెస్ట్కి వెళ్ళి ఎంతో కనుక్కొని, అలాగే గడ్డి మేసే ఎన్నో కనుక్కొని, ఈ రెండింటిని యాడ్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే మనకి వాటర్కి వెళ్ళి ఎన్నో తెలుస్తుంది, అంతే కదా. సో ఆల్రెడీ వాటర్కి వెళ్ళి ఏంటో తెలిసింది, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ తెలియాలి. ఇప్పుడు మనకి రిమైనింగ్ డీర్స్ మిగిలినాయి అంటే అర్థం ఏంటి, టోటల్ డీర్స్లో నుంచి ఫారెస్ట్కి వెళ్ళినాయి ప్లస్ గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్ అంటే అక్కడ గడ్డి మేసే వాటిని అలాగే ఫారెస్ట్కి వెళ్ళే వాటిని తీసేస్తే ఎక్కడ మనకేమొచ్చింది, రిమైనింగ్ ఉన్నటువంటి డీస్ వాల్యూ తెలిసింది నెంబర్, అదే కదా, అంతే కదా వాడు ఇచ్చినటువంటి డేటా ప్రకారం. క్లియర్ కదా. సో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పినటువంటి డేటాని ఎక్స్ప్రెషన్స్లోకి రాస్తాను. చూడండి, ఎక్స్ప్రెషన్లోకి ఎలా రాసుకుందాము అంటే ఫస్ట్ మనము నెంబర్ ఆఫ్ డీర్స్ ఏమనుకున్నాం, టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ని ఎక్స్ అనుకున్నాం. నెక్స్ట్ అక్కడికి వెళ్ళినటువంటి డీర్స్ 1/4x ప్లస్ 1/3x. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు నేను ఇక్కడ రాసుకున్నటువంటి ఎక్స్ప్రెషన్ మీకు అర్థమైందా, టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ ఏమో ఎక్స్ అనుకున్నానమ్మా. నెక్స్ట్ ఈ 1/4x ఏమో ఫారెస్ట్కి వెళ్ళి, ఇవేమో అక్కడ గడ్డి మేసేయి. ఈ రెండింటిని కలిపి మొత్తంలో నుంచి తీసేస్తే వాటర్ తాగడానికి వెళ్ళినటువంటి డీర్స్ మీకు వచ్చినాయి. క్లియర్ కదా. ఓకే రైట్. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ ఎక్స్ని అలాగే ఉంచుకుందాం. ఎక్స్ మైనస్ 1/4x బై 1/3x అంటే 1/12x. సారీ 4 3s 12x. మనకి ఎల్సిఎం 12x వస్తుంది. 12x వచ్చినప్పుడు ఈ ఎక్స్ ఇక్కడ ఉండవు, 1/4 ఆఫ్ ఎక్స్ కదమ్మా, 1/4 ఆఫ్ ఎక్స్ 1/3 ఆఫ్ ఎక్స్. అప్పుడు x/4 x/3 అవుతుంది. ఇక్కడ 12 4 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3x ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 15. ఇక్కడ మీకు అర్థమైందా, 1 ఇంటూ ఎక్స్ x/4 ప్లస్ x ఇంటూ x/3. ఇప్పుడు ఈ రెండింటికి మనము ఎల్సిఎం చేస్తే 4 3s 12 వస్తుంది. 12 టేబుల్లో 4 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 ఇంటూ ఎక్స్ అయింది. 12 టేబుల్లో 3 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4x అవుతుంది. క్లియర్ కదా. దెన్ ఎక్స్ మైనస్ 3x ప్లస్ 4x ఎంత, 7x బై 12x ఈజ్ ఈక్వల్ టు 15. 12x ఉండదు, మళ్ళీ 4 3s 12 కదా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము ఎలిమినేట్ ద బ్రాకెట్ని ఎలిమినేట్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాసుకోవచ్చు కదా. 12 ఇంటూ ఎక్స్ 12x, 12 ఇంటూ ఎక్స్ 12x మైనస్ 7x బై 12 ఈజ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు మనకి 15 ఎక్స్ట్రా ఉంది కదమ్మా, దాన్ని మనం ఏం చేద్దామంటే ఈజ్ ఈక్వల్ టు అవతలకు తీసుకెళ్దాం. అంటే ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ డివైడెడ్ బై 12 బికమ్స్ ఇంటూ 12. క్లియర్ కదా. 12xలో నుంచి మనము 7xని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది, 12x minus 7x is equal to 5x. Then write the 5x is equal 15 into 12. సింప్లిఫై చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కదా, ఆ 505 తీసుకెళ్తే కటింగ్ అవుతుంది, ఈజీగా సింప్లిఫై అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఎక్స్ తీసుకుంటే 15 ఇంటూ 12/5. ఇక్కడ ఇంటూ 5 ఉంది కదా, ఇటు వస్తే డివైడెడ్ బై 5. దెన్ 5 1s 5, 5 3s 15. సో హియర్ రిమైనింగ్ x is equal
3 into 12. Then x is equal 3 to 12 are 36. Total number of deers ఎంత ఉంటాయంట మాకు ఇక్కడ 36 ఉన్నాయంట. Therefore total number of deers is equal 36. That is the answer. మొత్తం డేస్ 36 ఉన్నాయన్నమాట. క్లియర్ కదా? నోట్ చేసుకోండి నీట్గా. క్లియర్ కదా? రైట్. Okay, next one. By selling a radio for 903 rupees, a shopkeeper gains 5%. Find the cost price of the రేడియో. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక రేడియోని 903 రూపాయలకి అంటే 903 రూపీస్కి సెల్లింగ్ అంటే అమ్మడం కదా. సో అమ్మితే తనకి 5% ప్రాఫిట్ వచ్చిందంట. ప్రాఫిట్ గెయిన్ మీన్స్ ప్రాఫిట్, లాభం. 5% అతనికి ప్రాఫిట్ వచ్చింది. సో ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. అయితే అతను ఎంత కొన్నాడు అని అడుగుతున్నాడు. క్లియర్ కదమ్మా? సో ఇక్కడ మనము కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనము సెల్లింగ్ ప్రైస్ రాసుకుందాం. సెల్లింగ్ ప్రైస్ని షార్ట్కట్లో మనము ఎస్పీ అంటాం కదా. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 903. ఓకే. నెక్స్ట్ గెయిన్ ఇవ్వలేదు ఇక్కడ, గెయిన్ పర్సెంట్ ఇచ్చాడు. సో గెయిన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 5%. ఓకే, 5%. మనకు కావాల్సింది ఏంటి? సిపిని ఏమనుకుందాం మనము? ఎక్స్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సిపిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ కదా? ముందు గెయిన్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ పర్సెంట్ ఆఫ్ సిపి. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా గెయిన్ పర్సెంట్ అనేది మనము ఎంతకు తీసుకుంటాము అంటే 100కి తీసుకుంటాం. గెయిన్ అనేది ఎప్పుడు కూడా మనము 100కి తీసుకుంటాం. 100% చూసుకుంటాం గెయిన్ పర్సెంట్ అనేది. ఓకేనా? సో ఇప్పుడు మనము 100% తీసుకుంటే మనకి ఎక్స్ట్రా 5% వచ్చిందంట. అంటే ఏమనుకోవచ్చు ఇక్కడ 903 రూపీస్కి 100% అయితే సిపి కదా మనకు కావాల్సింది. సిపి 105% అవుతుంది. కాదు, ఒకసారి పాస్ చేయండి. ఓకే, సిపి అనేది మనము ఎక్స్ అనుకుందాం. సిపి అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము ఏమనుకుందాం? మనకి ఫస్ట్ గెయిన్ కావాలి. సిపి కావాలంటే సిపి ఫార్ములా ఏంటమ్మా? సిపి ఈజ్ ఈక్వల్ ఎస్పి మైనస్ పి. ఎందుకంటే మనం ఎంత అమ్మామో అంత అమ్మిన దాంట్లో నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కావాల్సినటువంటి కాస్ట్ ప్రైస్ కొన్న వెల వస్తుందన్నమాట. మీకు అర్థం కావాలంటే సపోజ్ నేను చెప్తా చూడండి. నేను ఒక 5 రూపాయలకి పెన్ను కొనుక్కున్నాను, అది అమ్మేశాను. అమ్మేస్తే నాకు లాభం 2 రూపాయలు వచ్చింది. 2 రూపాయలు వచ్చింది అంటే ఎంతకు అమ్మాను అన్నట్టు? నేను 7 రూపీస్కి అమ్మాను అన్నట్టు, అంతే కదా? సో ఇప్పుడు మనం కొన్న వెల కావాలి అంటే అమ్మిన దాంట్లో నుంచి వచ్చిన లాభాన్ని తీసేస్తే నాకు నేను కొన్న వెల వస్తుంది, అంతే కదా? క్లియర్ అమ్మా? ఎంత కమ్మానో అందులో నుంచి ఎంత లాభం వచ్చిందో అది తీసేస్తే నేను కొనుక్కున్న పెన్ను కాస్ట్ వచ్చింది. సో దీన్ని బట్టి మనము ఫార్ములా వేసుకుంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ పి.
కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, P% ఇచ్చాడు, అంటే గెయిన్ పర్సెంట్ ఇచ్చాడు. P మీన్స్ ప్రాఫిట్ అన్నా గెయిన్ అన్నా ఒకటే. సో ఇప్పుడు మనకి గెయిన్ పర్సెంట్ ఇచ్చిండు, కానీ మనకి కావాల్సింది ఏంటి, P. సో ఇప్పుడు మనం గెయిన్ పర్సెంట్ నుంచి మనం గెయిన్ కావాలి అంటే ఏం చేయాలి, గెయిన్ ఈజ్ ఈక్వల్ గెయిన్ పర్సెంట్ ఆఫ్ CP. క్లియర్ కదా. సో మనకు కావాల్సినటువంటి గెయిన్ రావాలి అంటే గెయిన్ పర్సెంట్ ఆఫ్ CP. గెయిన్ పర్సెంట్ ఎంతమ్మా, 5%. 5% ఆఫ్ CP మీన్స్ X. 5% కదా, 5% తీసేస్తే ఏమొస్తుంది, డినామినేటర్లో 100 వస్తుంది. 5/100 ఇంటూ X, దట్ మీన్స్ 5x/100. కట్ చేసుకుందామా, 5 1s 5 20s, దెన్ x/20. ఇదేంటి ఇక్కడ మనకి గెయిన్. మనకు కావాల్సినటువంటి గెయిన్ ఉంది, SP ఉంది, CP ఉంది. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దామా, ఎందుకంటే మనకు కావాల్సింది CP కదా. సో CP ఈజ్ ఈక్వల్ టు SP మైనస్ P. SP ఎంత, 903 రూపీస్, మైనస్ P ఎంత, x/20. CP ఎంత, X. క్లియర్ కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి X ఉంది కదా, ఈ Xని నేను ఇటువైపు తీసుకొని వస్తా. ఇటువైపు తీసుకొని వస్తే ఏమవుతుంది, X ప్లస్ x/20 ఈజ్ ఈక్వల్ 903. ఇక్కడ మైనస్లో ఉంది కదమ్మా, మైనస్లో ఉంది కాబట్టి ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. దెన్ x ప్లస్ x/20 ఈజ్ ఈక్వల్ టు 903. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సినటువంటి x వాల్యూని కనుక్కుందాం. చూడండి, ఇక్కడ x ప్లస్ x/20 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకోవచ్చు కదా. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకుంటే 20 ఇంటూ x ఏమవుతుంది, 20x ప్లస్ 1/20 ఈజ్ ఈక్వల్ 903. ఓకే, 1 ఇంటూ x అమ్మ ఇక్కడ 20x ప్లస్ 21x, 20x ప్లస్ x ఈజ్ ఈక్వల్ 21x/20 ఈజ్ ఈక్వల్ టు 903. then x is equal 903 into 20/21. చూడండి, ఇక్కడ నేను డైరెక్ట్గా x ఒకటే ఉంచుకొని 21/20ని అటువైపు పంపిస్తున్నా. అటువైపు పంపిస్తే ఇటువైపు ఉన్న ఫ్రాక్షన్ అటువైపు వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. క్లియర్ కదా. ఓకే, మనం ఇక్కడ 3 టేబుల్లో కట్ చేసుకుందాం. 3 7s 21, 3 3s 3 0s 3 1s. 7 టేబుల్లో కటింగ్ పోతుందో చూద్దాం. 7 1s 7, 7 4s 28, 28 పోతే ఇంకా 2 ఉంటుంది కదా. 7 3s 21, 7 3s 21. దెన్ x ఈజ్ ఈక్వల్ 43 ఇంటూ 20. 43 ఇంటూ 20 అంటే ఎంత, 2 3s 6, 2 4s 8, 860. అంటే అతను కొన్న వేళ ఎంత అమ్మా, CP ఈజ్ ఈక్వల్ టు 860 రూపీస్. అతను 860 రూపాయలకి కొనుక్కొని అమ్మితే 903 రూపీస్కి అమ్మితే అతనికి 5% ప్రాఫిట్ అనమాట. ఓకేనా చిల్డ్రన్, అర్థమైంది కదా ఈ ప్రాబ్లము. క్లియర్ కదమ్మా. మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. గెయిన్ ఫార్ములా గెయిన్ పర్సెంట్ ఆఫ్ CP. గెయిన్ పర్సెంట్ అంటే మనకి 5% ఇచ్చిండు. పర్సెంటేజ్ తీసేస్తే ఏమైంది, 5/100 అయింది. సో మనకి ఇక్కడ గెయిన్ వచ్చింది. ఇది రూపీస్ అన్నట్టు. ఇక్కడ ఇచ్చిందేమో పర్సెంటేజ్, ఇక్కడ వచ్చిందేమో మనకి రూపీస్. క్లియర్ కదా. ఈ రూపీస్ని మనము SP మైనస్ Pలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనం సింప్లిఫై చేసుకుంటే చివరికి మనకి ఎంత వచ్చింది, 860 రూపీస్ వచ్చింది. ఓకే చిల్డ్రన్, మీకు 2 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అర్థమైనాయి కదమ్మా. మీకు టెక్స్ట్ బుక్లో లాస్ట్కి ఒక ప్రాబ్లం ఉంది, అది చాలా సింపుల్. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. శేఖర్ గివ్స్ ఏ క్వార్టర్ ఆఫ్ హిస్ స్వీట్స్ టు రేణు. శేఖర్ దగ్గర కొన్ని స్వీట్స్ ఉన్నాయి, అందులో క్వార్టర్ పార్ట్. అంటే క్వార్టర్ అంటే ఏంటి, హాఫ్లో హాఫ్. హాఫ్ అంటేనే 1/2, 1/2లో హాఫ్ 1/4 కదా. సో క్వార్టర్ పార్ట్ రేణుకి ఇచ్చాడు అండ్ 5 స్వీట్స్ ఏమో రాజీకి ఇచ్చాడు. హీ హ్యాస్ 7 స్వీట్స్. అతని దగ్గర 7 ఉన్నాయి, రాజీ దగ్గర 5 ఉన్నాయి. ఇతను ఈ రెండింటిని యాడ్ చేసి అతని దగ్గర టోటల్ x అనుకోండి. ఆ xలో నుంచి ఆ రాజీకి ఇచ్చినటువంటి రేణుకి ఇచ్చినటువంటి స్వీట్స్ని తీసేస్తే అతని దగ్గర ఉన్నది రాజీకి ఇచ్చినటువంటి రెండింటివి వస్తాయి అన్నమాట. ఆ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసి మనకి సేమ్ మనం ఇందాక డీర్స్ ప్రాబ్లం చేసామే, సేమ్ యాస్టిస్గా అదే మోడల్లో మనం చేసేస్తే మీకు సొల్యూషన్ వస్తుంది. ఈ ఒక్క ప్రాబ్లం చేసేస్తే మనకి సెకండ్ చాప్టర్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పినటువంటి 2 ప్రాబ్లమ్స్ కూడా మీరు ఏం చేస్తారంటే
ఆ 2 ప్రాబ్లమ్స్ని మీరు ఎక్కించుకోండి, అలాగే హోంవర్క్ చేయండి. దాంతోపాటు ఇక్కడ లాస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ కూడా మీరు హోంవర్క్ చేయండి. ఈ రోజుతోటి మనకి సెకండ్ చాప్టర్ కంప్లీట్గా అయిపోతుంది. క్లియర్ కదా చిల్డ్రన్? మనం రేపు న్యూ చాప్టర్ చెప్పుకుందాం. ఓకేనమ్మా? టుమారో క్లాస్ విల్ బి కంటిన్యూ టుమారో. సారీ.